ఉన్నటువంటి ఇశ్రాయేలు దేవుని సంఘాన్ని మన ఎదుటి పెట్టి మన జీవితాలు సరిపోల్చుకోమని ఆయన మాట్లాడుతూ పెట్టి ఉన్నాడు. వారంతా కూడా రక్షణ పొంది పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలు దేవుని సంఘం రక్షణ పొంది ఆత్మీయాత్రలో ముందుకు సాగుతూ ఉంటుండగా సంఘంలో రెండు గుంపులు వారు ఉన్నట్టు మనం గత కొన్ని వారాలుగా కనుగొన్నాం. ఆ రెండు గుంపుల్లో ఒక గుంపు అరణ్యంలో నడిపిస్తూ ఉన్నందుకు దేవుణ్ణి స్తుతించి దేవుల్లో ఆనందించి సంతోషించి దేవుని నామాన్ని పూజిస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నారు. ఎందుకు వారు ఆ రీతిగా అరణ్యంలో దేవుణ్ణి ఘనపరుస్తున్నారు? ఏంటి వారిని అంతగా దేవుడు సంతోషపరిచినటువంటి కార్యాలు ఏంటి మనం చూసినట్లయితే, వారు అరణ్యంలో కొన్ని విశేష కార్యాలు దేవుడు వారి పట్ల జరిగిస్తూ ఉంటే, ఆ విశేష కార్యాలు అంటే అద్భుతాశ్చర్య కార్యాలు వారు చూసినప్పుడల్లా కూడా వారి హృదయం ఎలా ఉండలేదు, మౌనంగా ఉండలేదు. స్తుతించడం, ఆరాధించడం వారు ప్రారంభించినప్పుడు దేవుడు వారి యందు ఎంతగానో సంతోషించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటి ఆ విశేష కార్యాలు? దేవుడు పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలు సంఘం పట్ల అరణ్యంలో వారు ఆత్మయాత్రలో కొనసాగుతూ ఉండగా ఏంటి దేవుడు విశేష కార్యాలు వారి పట్ల చేసింది? ఏంటి ఆ అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు వారి పట్ల జరిగించింది అంటే చెప్పండి, వారు చెప్పండి, ఏంటి దేవుడు వారి పట్ల జరిగించిన విశేష కార్యాలు? ఒకటి నంబర్ మన్నా. ఈ మన్నా అనేది వారికి ఐగుప్తులో ఉన్నప్పుడు దొరకలేదు, వారు చూడను కూడా చూడలా. కానీ అరణ్యంలోనికి తీసుకొచ్చి దేవుడు వారి చేత ఏం చేస్తా ఉన్నాడు? అనుభవింప చేస్తా ఉన్నాడు. మన్నా 3 రకాల వాటికి సూచనగా గతంలో మనం చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. 3 రకాల ఏంటవి చెప్పండి? అవి కూడా మన్నా దేనికి సూచన? ఒకటి చెప్పండి, దైవ కృపకు. నంబర్ 2 సరిచేసే దేవుని వాక్యానికి. నంబర్ 3 పరిశుద్ధత. మన్నాని 3 రకాల ప్రతిరోజు కూడా వారికి అవసరమే. దైవ కృప లేకుండా ఆత్మీయతలో వారు ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేరు. దైవ కృప అంటే రెండవదిగా సరిచేసే దేవుని వాక్యం వాళ్ళకి లేకుండా వాళ్ళు అడుగులు ముందుకు వెళ్ళలేరు. పరిశుద్ధత లేకుండా పాపంలో ఉంటే వాళ్ళ ఆత్మీయతలో కొనసాగా. ఈ మూడింటిని ఇచ్చి దేవుడు వాళ్ళని పోషిస్తూ నడిపిస్తా ఉంటే ఇశ్రాయేలు జనాంగం వారిలో ఒక గుంపు సడుగుతుంది, మరొక గుంపు దేవుడు సంతోషించి ఇస్తా ఉంది. రెండవ విశేష కార్యం ఏంటి చెప్పండి? ఏమండి రెండవ కార్యం ఏంటి? అయ్యో ఏమండి, నీళ్ళు. ఏంటది? అది ఆత్మీయ యాత్రలో ముందుకు సాగుతూ ఉంటుండగా దప్పికొంటా ఉంటారు. ఆత్మ సంబంధమైన బండ వారి కొరకు చేల్చబడింది. ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి ఇటువంటి బండ నీళ్లు వారు త్రాగలేదు. అదండి మన్నా, బండ నీళ్లు. ఆ దేశాన్ని పరిపాలన చేసే ఐగుప్తు రాజైన ఫరోకు సైతం దొరకల. గొప్ప గొప్ప వాళ్ళు ఎంత వెలపెట్టి చెల్లించినా ఎవరైతే అరణ్యంలోకి వచ్చారో వారికి ఉచితం. ఆమేన్. ఆత్మయాత్రలు కావాలంటే ఒకటి దేవుని పిల్లలకి ఏమో కావాలి? మన్నా అవసరము. రెండవదిగా బండ నుండి చేల్చబడినటువంటి బండ నుండి వచ్చినటువంటి నీళ్లు అవసరం. ఎందుకంటే దప్పిక తీరకపోతే ఆత్మయాత్రలో వారు సొమసిల్లుతూ ఉంటారు. వారి ప్రాణాలు ఏమవుతా ఉంటాయి? సొమసిల్లుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రాలు. ముందుకు వెళ్ళారు. వారు ఆత్మలో దప్పిక తీర్చబడకపోతే ప్రాణాలు సొమసిల్లి చనిపోయే పరిస్థితి ఉంటుంది అని గత వారంలో మనం చూసాం. కాబట్టి ఎప్పుడైతే బండ నుండి వచ్చిన నీళ్లు మరి త్రాగుతూ వచ్చారో ఒక గుంపు దేవుని 40వ వచనం చదవండి. 40వ వచనంలో కనబరచబడిన వాటి చొప్పున వాటిని చేయుటకు అవును. గాని ఈ అనుభవం వారికి ఎక్కడ లేదు? ఐగుప్తులో లేదు. దేవుడు కొండ మీదకి తీసుకుని వెళ్ళి మోసెస్ని ఏం చూపిస్తూ ఉన్నాడు? ప్రత్యక్ష గుడారం చూపిస్తా ఉన్నాడు. దాని రూపాన్ని చూపిస్తా ఉన్నాడు. అనంటూ ఉన్నాడు, ఈ కొండ మీద నీకు కనబరిచినటువంటి ఆ రూపాన్ని నువ్వు క్రిందికి వెళ్ళి ఏం చేయాలి? దాన్ని మాదిరిని చేయాలి. స్తోత్రం కదండి. ఈ అనుభవ గుడారాన్ని అనుభవం చూసే ఐగుప్తులో ఉండగా లేదు. అరణ్యంలోకి వచ్చిన తర్వాత మాత్రమే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. 40వ వచనము, కొండ మీద నీకు కనపరిచాను అంటున్నాడు. దేవుడు కనపరుస్తా ఉంటే మోసెస్ ఏం చేస్తా ఉన్నాడు? అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 44వ వచనంలో, అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 44వ వచనంలో మనము చూస్తే దేవుడు చూపుతా ఉంటే ప్రత్యక్ష గుడారాన్ని కొండ మీద మోసెస్ ఏం చేస్తా ఉన్నాడంట? చూస్తా ఉన్నాడంట, కన్ను ఆర్పకుండా. అందుకే దేవుడు అంటున్నాడు, అతడు చూచిన అక్కడేమో దేవుడు కనపరిస్తే ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడు? చూస్తా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. త్వరగా అండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో 5వ వచనం.
మాదిరి చొప్పున సమస్తమును చేతులు జాగ్రత్త. కొండ మీద నీకు చూపబడిన దేవుడు కనపరిచాడు, చూపాడు. మోషే దీన్ని జాగ్రత్తగా చూడు అంటే కన్నార్పకుండా మోషే ఏం చేస్తా వచ్చాడు? చూస్తా వచ్చాడు. ఏదైతే చూపాడో దేవుడు, ఏదైతే చూచాడో ఆ చూచిన దాని మాదిరిని, దాని రూపాన్ని నువ్వు క్రిందకి వెళ్ళి కొండ క్రింద సేమ్ టు సేమ్ చేయాలని దేవుడు ఆజ్ఞాపించినట్లు మనము చూస్తా వింటున్నాం. ఏదైతే దేవుడు మోషేకు అరణ్యంలో కొండ మీద ప్రత్యక్ష గుడారాన్ని చూపాడో, క్రిందికి వచ్చి అదే రూపాన్ని, అదే మాదిరిని, ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు చేసినట్లు అరణ్యంలో వారు యాత్రలో ఉండగా దేవుడు నా కొరకై మీరేం చేయాలన్నాడో ఓ ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయాలి. 12 గోత్రాలు ఇశ్రాయేలు జనాంగం. తూర్పున 3 గోత్రాలు, పడమరన 3 గోత్రాలు, ఉత్తరాన 3 గోత్రాలు, దక్షిణాన 3 గోత్రాలు. ఇదిగో మధ్యలో వారి 12 గోత్రాల మధ్యలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కదండి, ఈ 4 దిక్కుల మధ్యలో ఇశ్రాయేలీల మధ్యలో ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఏర్పాటు చేయాలన్నాడు. అందులోకి వచ్చి దేవుడు ప్రత్యక్షమై వారి మధ్యలో నివాసం చేస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రత్యక్ష గుడారం దేనికి సూచనగా మనకు కనబడుతుంది అంటే పరలోకంలో ఉన్న ప్రత్యక్ష గుడారం. దేవునికి స్తోత్రం. చెప్పండి, పరలోకంలో ఏముంది? నూతన యెరూషలేము పట్టణం. అదండి ప్రత్యక్ష గుడారం. దేనికి సూచన? నూతనంగా ఆయన పాత నిబంధనలో అన్నాడు, నేను యెరూషలేము పట్టణాన్ని కట్టబోతున్నాను అన్నాడు. ప్రత్యక్ష గుడారం దేనికి సూచన? పరలోకంలో ఉన్న నూతన యెరూషలేము పట్టణానికి, దేవుని సంఘానికి కూడా సూచన ప్రత్యక్ష గుడారం. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం అంటే పరలోకంలో ఉన్న నూతన యెరూషలేము పట్టణంలో ఏముంది? దేవుని మహిమ చేత నింపబడి ఉంది. అక్కడ గృహాలున్నాయి. విశ్వాసులకు ఏమున్నాయి? పరిశుద్ధులకు ఏమున్నాయి? గృహాలున్నాయి. అక్కడ నివాసాలున్నాయి. పునాదులు కలిగిన పట్టణం అని అబ్రహాము పేరు పెట్టాడు. దానికి నూతన యెరూషలేము పట్టణానికి. ఎందుకంటే ఆయన లోకంలో ఉండగా ఒక గుడారం, ఆయన ఒక నివాసం కట్టడం, ఒక ఇల్లు కట్టుకోలా. ఎందుకంటే నా కొరకు ఇవన్నీ కూడా శిథిలమైపోయేవి, ఇవన్నీ కూడా లైవ్ అయిపోయేవి. ఆకాశం క్రింద ఉన్న ఇళ్ళు గాని ప్రతివి కూడా లైవ్ అయిపోయేవే, నాశనం అయిపోయేవే, అన్నిపోతాయి. దేవుడు అగ్నిగంధకాల చేత వాటిని కొన్ని దినాలకు కాల్చివేస్తాడు అని దేవుడు నా కొరకు ఏం చేస్తున్నాడు? పరలోకంలో ఏం చేస్తున్నాడంటే స్థిరమైన పునాది కలిగినటువంటి ఒక పట్టణాన్ని కడుతున్నాడు. నాకు ఒక నివాసము, ఒక ఇల్లు, ఒక గృహాన్ని దేవుడు కడుతున్నాడు. అది ఎన్నటికీ లైవ్ కానిది, అది ఎన్నటికీ కాల్చబడనిది, నశించనిది అని ఎరిగి భూలోకంలో ఉన్నంత కాలం తనకంటూ ఒక గుడారం కట్టుకోకుండా, ఇల్లు కట్టుకోకుండా గుడారవాసిగానే నివాసం చేశాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో ఎలాగా దేవుడు శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము. అవునది ఏ పట్టణం అన్నది? పునాదులు గల పట్టణం. దాన్ని ఏ శక్తి కూడా కదిలించలేదు. పరలోకంలో పునాదులు గల పట్టణం అంటే ఇది నూతన యెరూషలేము పట్టణం. దాన్ని ఏ శక్తి కదిలించలేదు. అది కొన్ని దినాల నుండి లైవ్ అయిపోయేది కాదు. అది నిత్యమైనది, శాశ్వతమైనది. దేవుడు అందులో నాకు ఒక నివాసాన్ని, ఒక ఇంటిని కట్టుచున్నాడని ఆయన గుర్తించి ఏం చేశాడట? 9వ వచనంలో విశ్వాసమును బట్టి అతడును అబ్రహామును అతనితో వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారాలలో నివసించొచ్చు. గుడారాలలో దేవునికి న్యాయం కలుగును గాక. దేవుని పిల్లలారా, ఈ ప్రత్యక్ష గుడారం మోషేకు కొండ మీదకి తీసుకుని వెళ్లి అరణ్యంలో కనబరిచిన, చూపిన ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దేనికి సూచన? పరలోకంలో ఉన్నటువంటి నూతన యెరూషలేము పట్టణానికి. లోకంలో ఉన్న రెండవదిగా దేవుని సంఘానికి. అంటే పరలోకంలో ఉన్నటువంటి నూతన యెరూషలేము పట్టణం ఏ మహిమతోనైతే నిండి ఉందో, భూలోకంలో ఉన్న దేవుని సంఘం కూడా అదే మహిమను కలిగి ఉండాలన్నటువంటిదే దేవుని యొక్క వాంఛ. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రాలు. దాన్ని పరలోకంలో నూతన యెరూషలేము పట్టణాన్ని దేవుడు మోషేకు ఎందుకు కనబరిచాడు? ఆయన కనబరిచింది నూతన యెరూషలేము పట్టణం కాదండి, నేను సూచన అన్నాను. కానీ దేవుడు ఆయనకు చూపించింది, మోషే చూసింది ప్రత్యక్ష గుడారం మాత్రమే. ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు ఇంకా అప్పటికి మోషేకు కనబరిచే సమయానికి పరలోకంలో నూతన యెరూషలేము పట్టణాన్ని కట్టలేదు. కట్టాడా? ఏమండి కట్టాడా? మోషేకు సీనాయి పర్వతం మీద కొండపైకి తీసుకుని వెళ్ళి అరణ్యంలో మోషేకు దేవుడు నూతన యెరూషలేము పట్టణాన్ని కనబరచలా. ఏం కనబరిచాడు? ప్రత్యక్ష గుడారాన్ని మాత్రమే. మోషేను దేన్నైతే చూసావో అరణ్యంలో ఇశ్రాయేలీలు, ఇదిగో వారి మధ్యలో 12 గోత్రాల మధ్యలో అక్కడ నువ్వు ప్రత్యక్ష గుడారాన్ని నువ్వు నిర్మించాలి. దాని రూపాన్ని, నువ్వు ఏదైతే రూపం చూసావో ఆ రూపాన్ని, ఆ మాదిరిని నువ్వు అక్కడ ఏర్పరచాలి అని మాత్రమే తెలియజేశాడు. కానీ అప్పటికి దేవుడు పరలోకంలో ఈ ప్రత్యక్ష గుడారం దేనికి సూచన చెప్పుకున్నాం?
రెండు రకాల. ఒకటి చెప్పండి అర్థమైన వాడు. ఒకటి దేనికి సూచన? ప్రత్యక్ష గుడారం పరలోకంలో ఉన్న నూతన యెరూషలేము పట్టణానికి, భూలోకంలో ఉన్న క్రీస్తు సంఘానికి సూచన. ఎందుకంటే ఆ కొండ మీద నువ్వు ఏదైతే చూచావో భూమి మీద నువ్వు సేమ్ టు సేమ్ మాదిరి కట్టాలి. ఎందుకన్నాడంటే పరలోకంలో ఏదైతే నూతన యెరూషలేము పట్టణానికి మహిమ ఉందో భూలోకంలో ఉన్న దేవుని సంఘం కూడా అదే మహిమతో నిండి ఉండాలి అనేది దేవుని యొక్క ఆకాంక్ష ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషేకు కనబరిచిన నాటికి నూతన యెరూషలేము పట్టణం కట్టబడలేదు. అందుకే దేవుడిని యెహోవా ఏమంటున్నాడంటే యెషయా గ్రంథం 66వ అధ్యాయము 22వ వచనంలో, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 22వ వచనం, నేను సృజింపబోవు మోషేకు కనబరిచే టయానికి పాత నిబంధనలో దేవుడు ఇంకా నూతన యెరూషలేము పట్టణాన్ని కట్టలేదు, సృష్టించలేదు. నేను సృజించబోవు క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిలో నిలుచున్నట్లు నీ సంతతిలో నా నామమును నిలిచి ఉండును అని మాట. అంటే కట్టింపబోయే క్రొత్త ఆకాశం క్రొత్త భూమి, కట్టించబోయే సృజించబోయే క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. దేవునికి స్తోత్రం చెల్లిదమా. పాత నిబంధనలో దేవుడు ఇంకా ఏం చేయలేదు, సృజించలేదు. ఇప్పుడు ప్రస్తుతం కట్టబడి ఉందా? ప్రస్తుతం కట్టబడి ఉందా లేదా? కట్టబడిన వాడు చెప్పండి, అర్థం కాని వాడు చెప్పండి. ప్రస్తుతం కట్టబడి ఉందా లేదా? కట్టబడుతుంది. కట్టబడుతుందా? దేవుని స్తోత్రం. కట్టబడటానికి అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? సతీష్ కుమార్ మందిరానికి కట్టాడు. ఎన్ని రోజులు అన్నది? 52 రోజులంట. రాబోయే రోజుల్లో యెరూషలేములో ప్రస్తుతం మందిరం లేదు. ఒకటి సొలొమోను కాలంలో దేవుని మందిరాన్ని కట్టాడు యెరూషలేము పట్టణంలో. తర్వాత నెహెమ్యా కాలంలో ఒకటి కట్టబడింది. ఇవన్నీ కాల్చబడ్డాయి. మూడవది యేసుక్రీస్తు కాలంలో, భూమి మీద ఉన్నటువంటి కాలంలో హేరోదు రాజు దేవుని మందిరాన్ని కట్టించాడు. క్రీస్తు 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి అయినటువంటి టైటస్ సైన్యాన్ని తీసుకుని వచ్చి యెరూషలేములో ఉన్న దేవుని మందిరాన్ని కాల్చేశాడు. క్రీస్తు 70వ సంవత్సరం తర్వాత ఈ రోజు వరకు యెరూషలేములో యూదులు ఆరాధించుకుంటానికి దేవుని మందిరం లేదు. కానీ రాబోయే రోజుల్లో యెరూషలేములో దేవుని మందిరం ఒకటి కట్టబడాలి. అందులో ఆ ఏక్యమైనటువంటి వాడు అంటే అంత్యక్రీస్తు ఆ మందిరంలో కూర్చోవాలి. వాడు నేనే క్రీస్తునని ప్రకటించాలి. వాడి యొక్క భయంకరమైన రూపాన్ని చూసి చివరికి యూదులు వాడి మీద తిరగబడతారు. అంటే నేను చెప్పేది ఏంటంటే దాని గురించి కాదు, కానీ రాబోయే రోజుల్లో యెరూషలేము పట్టణంలో ఒక దేవుని మందిరం కట్టబడాలి. అందులో వాడు కూర్చుంటాడు. అంటే 7 ఏళ్ల కాల శ్రమల కాలంలో, అంత్యక్రీస్తు కాలంలో కట్టబడుతుంది. అది వాడే అనుమతిస్తాడు. ఎందుకంటే యూదులకి అరబులకి యెరూషలేములో మొన్నటి వరకు మందిరం ఉంది. యూదులు అంటారు మా అబ్రహాము మా సొలొమోను కట్టించాడయ్యా, ఇది మా ఈ స్థలం మా భూభాగం అని. వాళ్ళకి వీళ్ళకి ఈనాటి వరకు కొట్లాట. కాదు మాది మసీదు ఉందంటే, కాదు మాది దేవుని మందిరం యెహోవా మందిరం ఇక్కడ ఉందని. రాబోయే రోజుల్లో చుట్టుప్రక్కల యెరూషలేము చుట్టుప్రక్కల ఉన్నటువంటి అరబు రాజులను, ముస్లిం కంట్రీస్ లో ఉన్నటువంటి రాజులను ఒప్పించి ఈ అంత్యక్రీస్తు యూదులకు దేవుని మందిరం కట్టుకుంటానికి అనుమతిస్తాడు. అయితే అది కట్టడానికి ఎంతో కాలం పట్టదు. అదేండి ఆమె ఈ సతీష్ కుమార్ ఏదో టెక్నాలజీ ఉపయోగించి 52 రోజుల్లోనే దేవుని మందిరాన్ని కడితే, యూదులు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే జ్ఞానులు, అధికమైనటువంటి జ్ఞానులు. వాళ్లకు దేవుని మందిరం కట్టడానికి ఒక రోజు సరిపోవచ్చు, లేక ఒక రోజు కూడా పట్టకపోవచ్చు, కొన్ని గంటలే సరిపోవచ్చు. ఏ మందిరంలో యేసుక్రీస్తు కూర్చొని 1000 ఏళ్ల నీతి పాలన చేయబోతూ ఉన్నాడు. దావీదు మహారాజు సింహాసనం మీద కూర్చొని. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి మందిరం కట్టడానికి 52 రోజులు పడితే, రాబోయే రోజుల్లో ఒక రోజు కొన్ని గంటలు మాత్రమే యెరూషలేములో దేవుని మందిరాన్ని కట్టడానికి సమయాన్ని పడితే, అంటే దేవునికి నూతన యెరూషలేము పట్టడానికి యేసు బాబు చెప్పింది ఇదిగా మరి ఎన్ని సంవత్సరాల నుండి కట్టబడుతుందో నాకు తెలియట్లేదు. ఎన్ని రోజుల నుండి కట్టబడుతుంది అంటున్నాడు. మంచిది. నేనేం చెప్తానంటే అర్థమైనా చెప్పండి, అర్థం కాకపోయినా చెప్పండి అన్నాడు. ధైర్యం చేసి ఏదో ఒకటి తనకు అర్థమైన రీతిలో చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి నూతన యెరూషలేము పట్టణం కట్టడానికి ఒక్క రెప్పపాటు చాలు. ఎన్నో గంటల రోజులు నెలలో సంవత్సరాలు తరబడి ఆయనకు సమయం పట్టదు. ఆల్రెడీ కట్టబడి ఉంది. ఆల్రెడీ ఏం చేయబడి ఉందండి? కట్టబడి ఉంది. ఎప్పుడు కట్టబడి ఉంది? యేసు ప్రభు అంటాడు ఒక మాట, ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాల్లో, దేవుడు నాకు బయలుపరిచిన సత్యం మాత్రమే ప్రకటిస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉంటే దేవుడు పలు రకాలుగా నాతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు చెప్పమన్నది, దేవుడు నాకు కనబరిచింది మాత్రమే మీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి నా సొంత జ్ఞానం కాదు, దేవుడు నాకు బయలుపరిచిన దాన్ని మాత్రమే మీ ఎదుట ప్రతి వారం కూడా పెడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 14వ అధ్యాయము
2-3 వచనాల్లో యేసు ప్రభు చనిపోయి సమాధించబడి నాకు పునరుద్ధానుడై తిరిగి లేచి 40 పగళ్ళు 40 రాత్రులు అనేకులకు సజీవునిగా తను కనబరుచుకుని ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్లే ముందు వెళ్తూ ఈ మాట తన శిష్యునికి చెప్పి వెళ్ళాడు. ఏమని? నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు ఉన్నాయి. అనేకమైన ఆల్రెడీ కట్టబడింది కాబట్టి అప్పటికే కట్టబడింది. పాత నిబంధనలో కట్టబడలేదు. అది కొత్త నిబంధనలో యేసయ్య శిలువ మరణం అప్పుడు లేచిన వెంటనే భవిష్యత్ నేను అనుకుంటాను దేవుడు నాకు బయలుపరిచినటువంటి సత్యం. ఆయన పునరుద్ధానుడై లేచిన వెంటనే కట్టింటాడు. లేచిన తర్వాత 40 పగలు రాత్రులు భూమి మీద ఉన్నాడు. పరలోకానికి వెళ్లి ఆ రక్తాన్ని తీసుకుని వెళ్లి పరలోకంలో ఉన్న ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం మీద ఇదిగో ప్రోక్షించి ఆయన తిరిగి మరలా వచ్చి 40 పగళ్ళు 40 రాత్రులు అనేకులకు సజీవకరం. ఎందుకు పరలోకానికి ఆరోహణమే వెళ్ళాడంటే ఆ రక్త ప్రోక్షణ పరలోకంలో ఉన్న ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం మీద వాటి ప్రోక్షించబడాలి. ఆయన స్వరక్తం తీసుకొని కోడెల రక్తం చేత కాదు, ఎట్ల రక్తం కాదు, ఆయన సొంత రక్తాన్ని తీసుకొని ఏం చేశాడు? పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులందరి కొరకు, కొత్త నిబంధనలో ఉన్న పరిశుద్ధులందరి కొరకు, అంటే ఆదాము అనుకొని కడపడ పుట్టబోయే ప్రతి మానవుడి కొరకు పరలోకంలో ఆ రక్తం బలిపీఠం మీద ఆయన చెల్లించాడు. అందుకే పునరుద్ధానుడైన వెంటనే మరియా వెతుకుతా ఉంది సమాధిలో. నా ప్రభు శవం లేదు, ఎవరో నా ప్రభుని ఎత్తుకుని పోయారు. ఆయన ప్రత్యక్షమైతే తోటమాలి అనుకొని, అయ్యా తోటమాలి, నేను నా ప్రభుని కనుక ఎత్తుకుని పోయి ఎక్కడైనా పెడితే నాకు తెలియచేయను, ఆయన నేను వెళ్ళి నా ప్రభుని తెచ్చుకుంటాను అని కన్నీరు కారుస్తుంటే మరియా ఏమంటాడు? మరియా అంటే రబ్బుని అంటది. వాళ్ళు కూడా అంటే దగ్గరకు వస్తుంటే ప్రభు అంటాడు, నన్ను ముట్టద్దు, నేను ఇంకా నా ప్రభు దగ్గరికి వెళ్ళలేదు. నా స్వరత్వం తీసుకొని నేను పాత నిబంధనలో ఆదాము మొదలుకొని చివరను పుట్టబోయే మానవుడి వరకు నేను ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి మొదటి గుడారంలో బలిపీఠం మీద నా రక్తం చిందించాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ సమయంలో బహుశా కట్టి ఉండవచ్చు దేవుని పిల్లలారా. అందుకే ఆ 40 పగళ్ళు రాత్రులు సజీవునిగా అనేకులు కనబరుచుకున్న తర్వాత ఆయన 40 దినాల తర్వాత పరలోకానికి శాశ్వతంగా ఆరోహణమై వెళ్లే ముందు శిష్యులతో ఏమంటున్నాడు? నా తండ్రి ఇంట అనేకమైన, అంటే ఏంటి తండ్రి ఇల్లు అంటే? నూతన విషయం పట్టణం ఇప్పుడు కట్టి ఉంటాడు, ఆల్రెడీ అప్పటికే కట్టబడింది. అందుకే అంటున్నాడు ఆయన, నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉన్నాయి. లేకుంటే మీకే చెప్పేవాడిని, మీకు నేను ఇల్లు కట్టడానికి వెళ్ళాలా, మీకు గృహాలు కట్టడానికి నేను మీకంటే ముందుగా వెళ్ళాలా, మీరు నివాసములు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నారంటున్నాడు. అంటే చెప్పండి, అదంతా తండ్రి ఇల్లే, నూతన యెరూషలేము పట్టణం అంతా కూడా. కొన్ని ఇళ్లలో ఇప్పుడు పాస్టర్ జాన్సన్ రావు గారు ఉండేవారు, హైదరాబాద్ ఐపీఎస్సీ సంఘం పాస్టర్ గారు. ఆయన చనిపోయారు 2019వ సంవత్సరంలో. అయితే ఈ సంఘం ఒక ఇల్లు కట్టింది. ఆయనకు ఒక నివాసం ఉంది. ఇల్లు మొత్తం ఒకటే. ఆయనకు ఒక నివాసం, ఒక గది, కుమారుడికి ఒక గది, రెండవ కుమారుడికి ఒక గది, పెళ్లి కుమార్తె కానిటువంటి ఒక కుమార్తె ఉంది, ఆ అమ్మాయికి ఒక గది. ఇల్లు మొత్తం ఒకటే, కానీ స్థలాలు గదులు వేరు వేరు. ఇక్కడ యేసయ్య అంటున్న మాటకు అర్థం ఇదే. ఆల్రెడీ నూతన యెరూషలేము పట్టణం, నా తండ్రి ఇల్లు కట్టబడింది అక్కడ. ఆ తండ్రి ఇంటిలో అనేకమైన నివాసాలు ఉన్నాయి. నేను మీకు ఎక్కడ స్థలము అంటే గ్రౌండ్ ఫ్లోరా, ఫస్ట్ ఫ్లోరా, అంతస్తులు ఉన్నాయి అక్కడ. నూతన యెరూషలేము పట్టణంలో ఏమున్నాయండి? ఏమున్నాయి చెప్పండి? మహిమ నుండి అధిక మహిమ ఉంది అక్కడ. మహిమలు వేరువేరుగా ఉన్నాయి. ప్రభు కొరకు స్థలాలు, ఇల్లు పోగొట్టుకునేవాడు, ప్రభు కొరకు ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి, త్యాగం చేసినటువంటి వారికి అన్నిటికంటే పై స్థలం, అధిక మహిమలో, ఆయన మహిమ నుండి అత్యధికమైన మహిమలో వారికి అక్కడ స్థలాలు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఉదాహరణకి గతంలో మనం ఒక మాట చెప్పుకున్నామండి, 35 మార్కులు కట్ ఆఫ్ 10th క్లాస్. వాడు పై తరగతికి వెళ్ళాలంటే ఎన్ని మార్కులు? 35 మార్కులు వచ్చిన వాడు పై తరగతికి వెళతాడు, ఆ తరగతిలో కూర్చుంటాడు. 100కి 100 వచ్చిన వాడు ఆ తరగతిలోనే కూర్చుంటాడు. 80 మార్కులు వచ్చిన వాడు ఆ తరగతిలోనే కూర్చుంటాడు. ఈ ముగ్గురు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోనే కూర్చుంటాడు. కానీ 100కి 100 వచ్చిన వాడు ఎక్కడ ఉంటాడు? టీచర్ కి దగ్గరలో ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటాడు. ఎక్కడ కూర్చుంటాడండి? ఫస్ట్ బెంచ్ లో. అంటే టీచర్ కి బహు దగ్గరలో. యేసయ్యకు అతి సమీపం నుండి అతి సమీపం. యేసయ్య ఎక్కడ ఉంటే వాడు కూడా అక్కడే. మనం ఇవన్నీ కూడా చూసుకుంటూ పోతే సమయం చాలదు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కొన్ని విషయాలు మనకు ఉన్నాయి. మన టాపిక్ అది కాదు. యాత్రలో దేవుడిచ్చే ఆశీర్వాదాల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ 100కి 100 వచ్చిన వాడు టీచర్ కి ఫస్ట్ బెంచ్ లో కూర్చొని బహు సమీపంలో ఉంటాడు. 70 నుండి 80 మార్కులు వచ్చిన వాడు మధ్య బెంచ్ లో కూర్చుంటాడు. 35 మార్కులు వచ్చినాడు
చివరన లాస్ట్ నుంచి ముందు బెంచ్లో కూర్చున్న వాడు ఎలా ఉంటాడు? కాళ్ళు ఎగరేసి వాడికి ఎంత ఆనందమోగా. చివరి బెంచ్లో కూర్చున్నవాడు తల దించి సిగ్గుతో ఉంటాడు. వాడు ఎలా ఉంటాడంటండి? అవమానంతో కృంగిపోయి పై తరగతికి చేరాను అన్నటువంటి పేరు మాత్రమే, కానీ వాడు తలెత్తే ధైర్యం లేదు. తలెత్తుకునే ధైర్యం లేదు. అందుకే అంటాడు యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనంలో, 2వ అధ్యాయము 28వ వచనంలో, కాబట్టి చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఎవరు? యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడలో మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండున్నట్లు అని మాట్లాడతాడు. యేసయ్య వచ్చినప్పుడు ధైర్యంగా ఉండేవాళ్ళు ఉంటారు ఆయన ఎదుర్కొంటానికి కదండి. సిగ్గుతో తలదించుకొని వాళ్ళు పరలోకంలో ఉంటారు, వీళ్ళు పరలోకంలో ఉంటారు. 100 మార్కులు ఉంటాడు, 80 మార్కులు, 35 మార్కులు వాడుకొని ఉంటాడు. కానీ ఇవన్నీ ఏంటి? మహిమ, అధిక మహిమ, అత్యున్నతమైన మహిమ. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని జనాంగమా కట్టబడి ఉందా? వీటి గురించి నేను వీటి జోలికి వెళ్ళలేదు. ఏ పరిశుద్ధాత్మ అనిపించేది ఉంటాడు, నేను తీసుకుని వెళ్ళాను. అంతవరకే నా పరిమితి. మన టాపిక్ వేరని చెప్తున్నాం. కాబట్టి కట్టబడి ఉందా అంటే ఆల్రెడీ కట్టబడి ఉంటుంది. ఎందుకంటే 14వ అధ్యాయము 2-3 వచనాలు మరలా చదువుకుందాం. యేసయ్య ఆరోహణమై వెళ్లే ముందు, శిలువ మరణ పునరుత్థానాల తర్వాత 40 దినాలు అనేకులు కనబరుచుకొని ఆరోహణమై వెళ్లే ముందు ఏమంటున్నాడు? నా తండ్రి అంటే అనేకమైన. ఇప్పటికే ఏమై ఉంది? కట్టబడి ఉంది. ఇప్పటికే కట్టబడుతుందా? కట్టబడిందా? కట్టబడింది. పాత నిబంధనలో దీన్ని మొయ్యకుండా ఇందాక మనం చదువుకున్నాం. 7వ అధ్యాయము 22వ వచనం మరొకసారి చదువుకున్నాం. ఆయన అంటున్నాడు, నేను సృజింపబోవు నూతన ఆకాశము నూతన భూమి అంటున్నాడు. అంటే అప్పటికి ఇంకా దేవుడిని యెహోవాయే మాట మాట్లాడుతున్నాడు అండి. ఏమని? నేను సృజించబోవు, నేను కట్టబోవు నూతన ఆకాశము నూతన భూమి. దేవునికి మహిమ కలిగిన గాక. పాత నిబంధనలో కట్టబడలేదు, కానీ యేసు ప్రభు శిలువ మరణ పునరుద్ధానం తర్వాత నేను అనుకుంటాను ఆ రక్తం తీసుకొని మరియకు ప్రత్యక్షమై తదుపరి వెంటనే ఆయన కల్వరి శిలువలో కాచిన తన సొంత రక్తాన్ని, సొంత రక్తమేనా చూద్దామా మాట. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం అనుకుంటాను. ఎబ్రిల్ రాసిన పత్రిక ఏమండి? 10వ అధ్యాయము 12వ వచనం, 12వ వచనం, 12వ వచనం, 9-12 మన్నించాలి, 9-12. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన సొంత రక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ఆయన ప్రవేశించను. మనము చదువుకుంటా ఉన్నాం. ఏ రక్తాన్ని తీసుకుని వెళ్ళాడు? సొంత రక్తం. పాత నిబంధనలో బలులు అర్పించబడుతూ ఉండేవి. అవి అపవిత్రమైన పక్షులు, జంతువులు. వాటి రక్తం మనుషుల యొక్క పాపాన్ని తీసివేయ శక్తి లేదు వాటికి. పరిశుద్ధుడైనటువంటి యేసయ్య రక్తం మనుషులందరి కొరకు కల్వరి శిలువలో బలియాగమైపోయి రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని కాచాడు. ఆ రక్తమే మనుషులందరి పాప శాపాలకు విమోచన. ఆ రక్తమే మనుషులందరి పాపాన్ని కడిగి పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను తీర్చిదిద్దుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రక్తం చేతనే నీవు నేను కడగబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, పరిశుద్ధులుగా చేర్చబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రక్తం తీసుకుని వెళ్లి ఆ పరిశుద్ధ స్థలంలో, పరలోకంలో ఉన్న ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఒక భాగంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలంలో బలిపీఠం మీద తన సొంత రక్తాన్ని ప్రోక్షించి, మనుషులు అందరి కొరకు ప్రోక్షించి ఆయన తిరిగి భూలోకానికి వచ్చి ఆ 40 పగళ్ళు 40 రాత్రులు సజీవునిగా కనబరుచుకున్నాడు. ఆ మధ్య కాలంలో కొంత ఆయన కట్టి ఉంటాడు. 40 దినాల పగలు రాత్రుల్లో ఆ మధ్యలో ఏదో ఒక గంటలో, ఒక నిమిషంలో కట్టి ఉంటాడు. ఆ ముగించుకొని 40 దినాలు పరలోకానికి ఆరోహణమై వెళుతూ ఆయన అంటున్నాడు, నా తండ్రి ఎంత అనేకమైన. అంటే అప్పటికి కట్టయిపోయింది. కాబట్టి కట్టబడినటువంటి తండ్రి ఇంటిలో నివాసాలు అనేకమైనవి ఉన్నాయి. ఎవరెవరికి ఉన్నాయి? ఆదాము మొదలుకొని కడపట పుట్టబోయే మానవుడి వరకు ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి యేసు రక్తం చేత కడగబడి ఈ యొక్క ఆత్మ సంబంధమైన యాత్రలో అంతం వరకు నమ్మకంగా జీవిస్తూ ఉన్నారో వాళ్ళను కొనిపోయి ఆ స్థలాల్లో ఉంచుతాడు. దేవునికి స్తోత్రాలు, మహిమ కలుగును గాక. అందులో నీకు స్థలం ఉందా లేదా? తండ్రి ఏంటంటే నాకు స్థలం ఉందా లేదా? మనము పరిశీలన. మాకెట్ట తెలుస్తుంది పాస్టర్ గారు ఆ తండ్రి ఇంటో నూతన యెరూషలేము పట్టణంలో మాకు మరి నివాసం ఉందో లేదో, స్థలం ఉందో లేదో అనుకుంటానికి నీ జీవితానికి, నీ దేవుని వాక్యానికి సరిపోల్చుకో. నీకు అక్కడ స్థలం ఉందో లేదో నీకు ఆటోమేటిక్ గా తెలిసిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తుంది. దేవుని వాక్యం నీకు ఎలా జీవించాలో తెలియజేస్తుంది. ఎలా జీవిస్తే నీవు పరలోకంలో తండ్రి ఇంటి చేర్చబడతావు, ఎలా జీవించకపోతే నీవు పరలోకంలో తండ్రి ఇంటిలో కాకుండా నిత్యమైన నరకాగ్నిగుండంలో ఉంటావో దేవుని వాక్యం పలు రకాలుగా నీ కళ్ళ ఎదుటికి వచ్చి సమస్తము కూడా కళ్ళ కట్టినట్లు బయటపరుస్తూ ఉంటే నీకు ఆటోమేటిక్ గా అర్థమైపోద్ది. దేవుడు ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాడంటే ఇదిగో నీ బ్రతుకును సరి చేసుకుంటే ఆ భయంకరమైనటువంటి నరకాగ్ని గుండానికి వెళ్లకుండా
తప్పకుండా నీకు పరలోకంలో తండ్రి ఎట్ట ఆమేన్. అది కూడా నువ్వు జీవించే జీవిత విధానం బట్టి. ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఒక మూల గద మూల అంటే సిగ్గులేనాడు అప్పుడు మూల కూర్చో అంటారు. కోపం వస్తే ఏం చేస్తారు తల్లిదండ్రులకి టీచర్కి అని మూల కూర్చోబెడతాడు. అంటే నువ్వు పరలోకం చేరొచ్చేమో కానీ ఎట్లా అగ్నిలో లాగినట్టు అండి. చదువుదామా? నేను వేయకుండా 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం అని పెట్టాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం 2వ లైన్ మధ్యలో నుండి అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు గ్రౌండ్ ఫ్లోర్ లోని ఎక్కడో ఒక మూలన కార్నర్ పాయింట్ అన్నమాట. సిగ్గుపడుతూ ఎందుకంటే నరకంలో కూడా ఉన్నాయి. నరకంలో కూడా ఉన్నాయా లేవా? పరలోకంలో మహిమ, అధిక మహిమ, అత్యున్నతమైన మహిమ ఎలా స్టేజెస్ ఉన్నాయో చెప్పలేమండి. ఇంకోలో కూడా అగ్ని గంధకాలతో మండే గుండంలో కూడా స్టేజెస్ ఉన్నాయి. ఎందుకంటే యెషయా గ్రంథంలో లూసిఫర్ని, అపవాది, వాడి పేరు ఇప్పుడు లూసిఫర్ కాదు, వాడు అపవాది, ఘట సర్పవాడు. 14వ అధ్యాయం యెషయా గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనంలో నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితే వాడు బతికెక్కడండి? నరకంలో ఒక మూల. ఎందుకంటే వాడు సిగ్గులేనాడు. అక్కడికి పోయి ఎవరినైతే పాపంలో పెట్టి వాడి వెంట తీసుకుని వెళ్ళాడు వాళ్ళం. కొంతమందికి నరకంలో కూడా సెంటర్ పాయింట్ ఉంటుంది, కొద్దిగా సైడ్ లో ఉంటుంది. కానీ వీడికైతే మూల. వాడు ఎక్కడుంటాడండి? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు ఆ మృగం అంటే ఎవరు? అంత్యక్రీస్తు దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రని వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్త అంటే అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, వీళ్ళిద్దరూ పట్టబడి దేవుడు యేసుప్రభు ఏం చేస్తా ఉంటాడంటే వారిద్దరిని గంధకాలతో మండి అగ్నిగుండంతో వేస్తాడంట. లాస్ట్ లో 1000 సంవత్సరాల నీతి పాలనకు ముందే వాళ్ళకి జడ్జ్మెంట్ ఇచ్చి వాళ్ళిద్దరిని కూడా ఏం చేస్తాడు? అగ్ని గంధకాలతో మండే గుండంలో 1000 ఏళ్ల నీతి పాలన అయ్యేంత వరకు వీళ్ళతో పని ఉంది. వీళ్ళతో అపవాదితో, ఘట సర్పంతో, సాతానుతో. ఎందుకంటే ఎడ ప్రకారం వాడిని ఎవరి చేత అయితే పాపం చేయించాడో ఆ డేటు, ఆ టైము చేయించింది అంతా కూడా వాడు సాక్ష్యం చెప్పాలి. ఇదిగో ఫలానా తారీఖు, ఫలానా గంట, ఫలానా నిమిషంలో నేనే ఫలానా పాపం నీ చేత. 2-3 సాక్షులు ఉండాలి, లేకపోతే అది నిర్ధారించబడదని కోర్టులో కూడా ఉంది, ఇక్కడ పత్రికల్లో కూడా ఉంది. పాత నిబంధనలు 2 లేక ఒకళ్ళు ఫలానా వాడిని మర్డర్ చేసుకుంటే నేను చూశానండి అంటే చల్లదా. ఒకరికంటే ఎక్కువ 2-3. ఒకటేమో మన మనస్సాక్షి, రెండవదిగా మనం చేసే పాపాలు అక్కడ కంప్యూటరైజ్ లో అక్కడ టైప్ అయిపోతా ఉన్నాయి, అవన్నీ బయటమే చేస్తాడు. మూడవదిగా అపవాది నేనే నీ చేత. అప్పటి వరకు వాడితో పని ఉంది కాబట్టి వాడిని పిట్లెస్ బాటమ్లెస్ పిట్ అంటే పాతాళంలో 1000 సంవత్సరాలు వాడిని బంధించి వేస్తాడు. తర్వాత వాడికి తీర్పు తీర్చి ఏం చేస్తాడు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండంలో పడవేయబడ్డాడు. అచ్చట ఆ క్రూర మృగం, అబద్ధ ప్రవక్త ఆల్రెడీ 1000 సంవత్సరాలకు ముందే ఉన్నారు. వారి యుగములో రాత్రి మగళ్ళు అగ్ని గంధకాలతో మండే గుండం వారి కూడా బాధించబడతా వచ్చారు. మన టాపిక్ కాదు అయినప్పటికీ కొన్ని సత్యాలు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఎందుకు మాట్లాడుతున్నానంటే దేవుని పిల్లలారా, నూతన యెరూషలేము పట్టణం ఏంటి ఆల్రెడీ కట్టబడి ఉంది. మన ఆత్మీయ జీవితాన్ని బట్టి యేసయ్య అంటున్నాడు మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో మూల కార్నర్ పాయింటా, లేకుంటే ఫస్ట్ స్టేరా, లేకుంటే సెకండ్ స్టేరా, థర్డ్ స్టేరా, అత్యున్నతమైన అన్నిటికంటే యేసయ్య నివాసము ఉండే చోటన యేసయ్యతో కలిసి వాడు క్రొత్త కీర్తనలు పాడుతూ గొర్రె పిల్ల ఎక్కడికి పోతాడో ఆయన వెంట వీళ్ళు పాటలు పాడుకుంటూ ఆయన వెంటే ఉంటారట. దేవునికి మహిమ. అది అత్యున్నతమైన టాప్ లెవెల్. అది దేవునికి స్తోత్రం చేద్దామా? కాబట్టి దేవుని పిల్లలారా, అది ఆల్రెడీ కట్టబడి ఉంది. ఎందుకంటే ఇంకొక విషయం పరిశుద్ధాత్ముడు ఏమని చెప్పమంటున్నాడంటే, ఇంకొక విషయం ఆల్రెడీ కట్టడానికి ఎంత టైం పట్టిందండి. కానీ రాబోయే రోజుల్లో ఈ పాత భూమి, పాత ఆకాశాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడో కాల్చివేయబోతున్నాడు. కాల్చివేస్తే ఇప్పుడు ఆల్రెడీ తీర్పు తీర్చి ఆదాము మొదలుకొని చివరి పట్టుపోయే మానవుడి వరకు ఎవరైతే పాపులు ఉంటారో పాతాళంలో నుండి బయటకు తీసి వాళ్ళని తీర్పు తీర్చి నిత్యమైన నరకాగ్ని గుండంలో, అగ్ని గంధకాలతో మండే గుండంలో పడేస్తాడు. వాళ్ళంతా పాపులంతా కూడా ఒక స్థలంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి స్థలం ఉంటారు. ఈ భూమి ఆకాశం కాల్చబడితే ఈ పరిశుద్ధులు ఎక్కడ ఉంటారు? నూతన యెరూషలేము పట్టణంలోనే ఉండాలి కదా. కాబట్టి అది ఆల్రెడీ కట్టి ఉండకపోతే ఈ భూమి, ఈ 3 ఆకాశాలకు వేరుగా ఎక్కడో దేవుడు పరిశుద్ధులకు ఒక స్థలం సిద్ధపరిచాడో, అందులో ఆల్రెడీ నూతన ఆకాశం, నూతన భూమి కట్టాడో,
ఆ నూతన ఆకాశం నూతన భూమిలో నూతన యెరూషలేము పట్టణాన్ని కట్టాడు. అందులో పెట్టిన తర్వాత ఈ భూమి ఆకాశాన్ని రెండు పర్మనెంట్ స్థలాలు ఉంటాయి. నూతన యెరూషలేము పట్టణం ఒకటి, అగ్ని గంధకాలతో మండే గుండు ఒకటి. పరిశుద్ధులందరేమో నూతన ఆకాశం నూతన భూమిలో కట్టబడి నూతన యెరూషలేము పట్టణంలో ఉంటారు, తండ్రి ఇంట్లో. పాపులందరూ రెండు, ఇంకా ఎక్కడ కూడా ఏమీ ఉండదు. రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాడు ఆయన? పాత భూమి పాత ఆకాశాన్ని కాల్చివేయబోతున్నాడు. కాబట్టి మనము దేని కొరకు కనిపెట్టాలి? ఏమండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినాన ఆకాశాలు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతాలు మిక్కటమైన వేగముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యాలు అయిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశములు రవులు కొన్ని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని జనపు రాకడ కొరకు కనిపెట్టుచు ఏం చేస్తా ఉన్నారట? ఆ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం 4వ లైన్లో, ఆ దేవుని జనపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్త కలవారై ఉండవలెను. 13వ వచనం, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి. మనము దేని కొరకు కనిపెట్టాలి? పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి, నీతి ప్రవర్తన కలిగి, దేవుని యందు భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తూ మనము నూతన యెరూషలేము పట్టణం కొరకు కనిపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనం, అంతట నేను క్రొత్త ఆకాశం అంటే ఆల్రెడీ కట్టబడి ఉంది. ఈ ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడుతుంది? యోహాను శిష్యుడైనటువంటి యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహానుకు ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా భయపరుస్తూ ఉన్నాడు. యోహాను పరలోకానికి వెళ్లి నూతన ఆకాశాన్ని చూశాడు, నూతన భూమిని ఆల్రెడీ చూసేస్తాడు. ఆయన అక్కడ కట్టబడినటువంటి నివాసాలు చూశాడు. అయితే యోహానుకు తెలియదు. చూసినప్పటికీ అక్కడ స్థలమేదో దేవుడు యోహానికి అప్పటికి నియమించలేదు. ఎందుకంటే పడుతులేస్తూ వింటే రక్షణ పొందినంత మాత్రాన పడుతులేస్తూ వింటే అక్కడ అది వాళ్ళకి కేటాయించబడుతుందా లేదా అనేది అది. కాబట్టి వాళ్ళు శ్వాసం ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు, లేదా హింసయ్య వచ్చేంత వరకు వారి జీవిత విధానాన్ని బట్టి పడుతులేస్తూ ఉంటే ఇక ఆయన క్యాండిడేట్ తింటే అని వదిలిపెట్టేస్తాడు. ఇక నరకానికి పంపిస్తాడు. నువ్వు చర్చికి వెళ్ళినంత మాత్రాన, నువ్వు కానుక వేసినంత మాత్రాన, నువ్వు పాటలు పాడినంత మాత్రాన, నువ్వు వైద్యాలు వాయించినంత మాత్రాన, నువ్వేదో పైకి భక్తి కనబరిచినంత మాత్రాన నీకు అక్కడ స్థలం ఉండదో, ఇల్లు నీకు ఉండదో. అక్కడ ఉండకపోతే నేను అర్థం నరకంలోనే ఇల్లు, మండే గుండంలోనే. కాబట్టి ఇక్కడ యోహాను 2000 సంవత్సరాల క్రీస్తు శకం 95వ సంవత్సరంలో ఈ యొక్క ప్రకటన గ్రంథం నిండు వృద్ధాప్యమందు ఆయన చివరి పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని రాసి కొన్ని దినాలకు చనిపోయాడు. ఈయన మొత్తం యోహాను మొత్తం బైబిల్ 5 పుస్తకాలు రాశాడు. యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథం. అన్నిటికంటే చివరన ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. అంటే క్రీస్తు శకం 95వ సంవత్సరంలో ఆయన యేసయ్య పరలోకానికి తీసుకుని వెళ్ళి నూతన ఆకాశం నూతన భూమి అందులో కట్టబడిన దేన్ని చూపించాడు? అయ్యో చెప్పరేంటి? నూతన యెరూషలేము పట్టణాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని జనాంగమా, అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమని మాట్లాడుతున్నాడు? 21 ప్రకటన గ్రంథంలో, అంతటా నేను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చూసేస్తాడు. దేవుడు చూపిస్తే ఎవరేం చేస్తున్నాడు? పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారాన్ని కొండ మీద తీసుకుని వెళ్ళి అరణ్యంలో దేవుడు మోషేకు చూపించాడు. కానీ ఇక్కడ నూతన ఆకాశం నూతన భూమి అందులో కట్టబడిన 2వ వచనం, మరియు నేను నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణాన్ని కూడా చూశాడట ఆయన. ఆమేన్. కట్టబడి ఉంది. దేవునికి మహిమ కలిగింది కాక. మనం దేని వరకు ఆశతో కనిపెట్టాలి? ఎవరు కనిపెడతారు? ఇందాక మనం చదువుకున్నాం 2 పేతురు 3:13లో నీతి భక్తి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ వారు మాత్రమే కనిపెట్టాలి, ఎదురు చూస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, చివరి దినాల్లో ఉంటున్నాం. ప్రభు అంటే త్వరలో రానై ఉంటున్నాడు. నీ జీవితం అంటే నీ ఇల్లు, నువ్వు ఈ భూలోకంలో జీవించే జీవితాన్ని బట్టి నీకు అక్కడ స్థలం ఉందా లేదా అని అర్థమవుతా ఉంటుంది. నీకు అక్కడ స్థలం ఉందా లేదా అనేది ఆటోమేటిక్ నీకు తెలిసిపోతుంది. కాబట్టి అక్కడ నాకు స్థలం ఉందా లేదా నీకు నువ్వే చెప్పగలుగుతావు. ఎందుకంటే పౌలు ఒక మాట అంటాడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో, నా పరుగు పందాన్ని తుదముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీదట నాకు నీతి కిరీటం. అంటే ఎక్కడ పోయిన తర్వాత
ఆమేన్. అంటే పరలోక నూతన యెరూషలేము పట్టణంలో నా కొరకు దేవుడు ఒక ఇల్లును సిద్ధపరిచాడు. దేవుని స్తోత్ర. గుండె మీద చేయవేసుకుని ధైర్యంగా చెప్తున్నాడు, దేవుని కూడా నువ్వు చెప్పగలుగుతావా? తండ్రి ఇంటి నాకు నివాసం ఉంది, తండ్రి ఇంటి నాకు నివాసం ఉంది అని నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉండగలగాలంటే నీలో లోపాలని ఏం చేయాలి? తొలగించుకోవాలి. నీలో ఉండా ఏం చేయాలి? లోపాలని, భక్తిహీనత, వేషధారణ, నటన, పైకి భక్తి, ఇవన్నీ కూడా నువ్వు అసహించుకొని నువ్వు తొలగించుకోవాలి. ఇవన్నీ తండ్రి అసహించుకునేవాడు. రాత్రి గత వారం మనం చెప్పుకున్నాం, ఏసావు తండ్రికి ఏదైతే అయిష్టకరమైన జీవితమో తెలుసుకొని ఆ దేవుడు అసహించుకునే జీవితాన్ని వాడు చేయటం ప్రారంభించాడు. శాపగ్రస్తుడుగా మారిపోయాడు. దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు. నూతన యెరూషలేము పట్టణంలో ఆ తండ్రి ఇంట యేసయ్యతో కలిసి నీవు నేను ఉండాలి అంటే మనలో ఎక్కడ లోపాలు ఉన్నాయో, భక్తిహీనత ఉందో, వేషధారణ, నటన, పైకి భక్తి, ఇవన్నీ కూడా తొలగించుకోవాలి. దేవుని వాక్యము ద్వారా సరి చేసుకోవాలి. క్రీస్తు యేసునందు సంపూర్ణతలోనికి మనం మార్చబడాలి. నిశ్చయముగా ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు, వస్తున్నాడు. నువ్వు మరణించినా తిరిగి సజీవుడిగా లేపుతాడు. నువ్వు బ్రతుకుతుంటే నీ శరీరం, ఈ రక్తమాంసాల శరీరం మార్పు చెంది అక్షయ శరీరం, మహిమా శరీరం, ఆ శరీరాన్ని ఇచ్చి తనతో కూడా వెంటకొని పోయి తండ్రి ఇంట్లో నిన్ను ఉంచుతాడు. దేవునికి స్తోత్రాలు. ఈ ప్రత్యక్ష గుడారం గురించి ఇంకా ముగియబడలేదు. ప్రభు అక్కడ ఆలస్యం అయితే వచ్చే వారం ఈ వాక్యాన్ని మనం పొడిగించుకుందాం. తరల వంచండి, తరల వంచండి, తరల వంచండి. అరణ్యంలో ఇశ్రాయేలు దేవుని సంఘంలో ఒక గుంపు విశేష కార్యాన్ని చూస్తున్నారు. ఏంటది? మోషేను కొండపైకి తీసుకుని వెళ్ళి దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని చూపిస్తున్నాడు. మోషే నీకు కనబరిచిన దీని రూపాన్ని, మోషే నీకు కనబరిచినటువంటి, నీకు చూపబడినటువంటి దీని మాదిరిని భూలోకంలో ఇశ్రాయేలీల మధ్య నువ్వు ఏర్పాటు చేయాలి. దేనికి సూచన? ప్రత్యక్ష గుడారం. పరలోకంలో ఉన్నటువంటి నూతన భూమిలో, నూతన ఆకాశంలో ఉన్నటువంటి నూతన యెరూషలేము పట్టణానికి సూచన. పరలోకంలో నూతన యెరూషలేము పట్టణంలో ఏ మహిమ అయితే ఉందో దాన్ని దేవుడు తన ప్రజలకు చూపిస్తూ ఉన్నాడు. భూలోకంలో ఉన్న దేవుని సంఘం అంటే నీవు నేను, మనము పరలోకంలో ఏ మహిమ అయితే ఉందో నూతన యెరూషలేము పట్టణంలో అట్టి మహిమను మనం కలిగి ఉండాలి. ఏ మహిమనైతే దేవుడు మనకు కనబరుస్తున్నాడో అట్టి మహిమ కలిగిన జీవితాన్ని భూలోకంలో కలిగి జీవిస్తేనే ఆ నూతన యెరూషలేము మహిమలో మనము ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది. ఎన్నో విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. అయినప్పటికీ కాలాతీతమైంది. మనం ముగించుకొని అక్కడ ఆలస్యమైతే వచ్చేవారు ధ్యానించుకుంటాం.